ఓజస్ గంభీర. ఈ పాటికి మీకు అర్థమైపోయి ఉంటుంది కదండి నేను దేని గురించి మాట్లాడుతున్నానో. ఓజస్, ఓజీ. ఎస్. ఎంతమంది చూసారండి మీలో సినిమాని? అబ్బబ్బబ్బబ్బబ్బా, ఏమన్నా సినిమానా అండి? ఎన్ని సంవత్సరాలు అయ్యిందండి పవన్ కళ్యాణ్ గారు ఇలాంటి సినిమా చేసి? అసలు ఎన్ని ఇయర్స్ అయ్యింది? ఈ మధ్యకాలంలో తీసినన్ని సినిమాలు సోగా తీసారే తప్పితే ఒక్కటి కూడా కళ్యాణ్ గారి ఫ్యాన్స్కి ఇష్టమయ్యే సినిమా లేదు. చాలా సంవత్సరాల తర్వాత ఫుల్ ఫామ్లో చేసినట్టు అనిపించిందండి. మెయిన్గా అసలు ఏమన్నా సినిమా అంటే ఆ ఎలివేషన్స్ ఏంటి, ఆ యాక్టింగ్ ఏంటి, ఆ నరుకుడు ఏంటి, అబ్బాబ్బాబ్బా. కేజీఎఫ్ ఏ మూలకి సరిపోవండి. కేజీఎఫ్, విక్రమ్లు. అది మన తెలుగులో సినిమా తీస్తే అసలు ఏం రేంజ్ అండి. అసలు సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అసలు అదిరిపోలేదు. మీలో ఎంతమంది చూశారు? మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి. ఇంకా సినిమా రివ్యూ గురించి వస్తే అసలు సినిమాలో క్యారెక్టర్ పవన్ కళ్యాణ్ ఈ రీసెంట్ టైమ్స్లోనే ది బెస్ట్ అండి. అది కన్ఫామ్గా చెప్పొచ్చు. అదైతేని అసలు ఎక్స్ట్రాడినరీ స్క్రీన్ ప్రెజెన్స్ కానీ ఆ ఫైర్ స్టామ్ అసలు ఏంటి అది మరీ దారుణంగా ఉందండి. అండ్ నెక్స్ట్ ఇంకా సుజిత్ గురించి చెప్పాలి. నెక్స్ట్ అసలు సుజిత్ ఎంత తక్కువ చెప్తే అంత ఇదండి. అసలు ఏమన్నా చేశాడండి సుజిత్. ఈ తను ఫస్ట్ సినిమా రన్ రాజా రన్ బ్లాక్ బస్టర్, తర్వాత సాహో డివైడ్ టాక్ వచ్చినా కూడా 400 crores కొట్టింది. తన మీద ఫుల్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఎక్స్పెక్టేషన్స్కి రీచ్ అవడమే కాదు, డబల్ రీచ్ అయ్యాడండి. కళ్యాణ్ గారి ఫ్యాన్స్కి ఇంకా సుజిత్ అంటే ఇంకా పిచ్చెక్కిపోతారు. ఎప్పుడెప్పుడే సుజిత్తో తీస్తే బెటరా పవన్ కళ్యాణ్ అనుకుంటూనే ఉంటారు. ఓజీ 2 కోసం ఎంత త్వరగా చేస్తే అంత బెటర్ అనుకుంటారు ప్రతి ఒక్క పవన్ కళ్యాణ్ ఫ్యాను. అంత బాగుంది ఈ సినిమా. ఇది ఖచ్చితంగా తన కెరియర్కి బిగ్గెస్ట్ ప్లస్ అవుతుంది సుజిత్కి. అండ్ నెక్స్ట్ ఇంకా తమన్ గురించి మాట్లాడుకోవాలండి. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ గారు కాకుండా ఇంకొకరు హీరో ఎవరైనా ఉన్నారంటే అది తమనే. ఏమన్నా ఇచ్చాడండి బీజిఎం. అసలు ఈ ఈ విక్రమ్, కేజీఎఫ్ ఏ మూలకి సరిపోవు అంతలా ఇచ్చాడు. ప్రతి స్కోరు, ప్రతి బీజిఎం అదిరిపోయింది. ఒక సినిమాని ఒక 1000 crores లెవెల్కి తీసుకెళ్లే రేంజ్ ఇచ్చాడు బీజిఎం. అంతలా ఇచ్చాడు. ఇది నాకు తెలిసి తమన్కి ద బెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్. నెక్స్ట్ ఇంకా ప్రకాష్ రాజ్ క్యారెక్టర్ కూడా చాలానే బాగుందండి. నెక్స్ట్ అర్జున్ దాస్ని పెట్టుకున్నప్పుడు ఏంటో అనుకున్నాం కానీ తన క్యారెక్టర్ కూడా చాలా మంచి క్యారెక్టర్ పడింది. బాగా చేశాడు కూడా అర్జున్ దాస్. అండ్ నెక్స్ట్ గీతాది కూడా చాలా బాగుందండి. గీతా క్యారెక్టర్ చాలా బాగుంది. పవర్ఫుల్గా తను ఇంతకుముందు పొగరు సినిమా విశాల్తో అది యాక్ట్ చేసింది కదండి, చాలా బాగుంది. అండ్ సినిమా కూడా ఇంకా చెప్పుకుంటే అదిరిపోయిందండి.